వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. మరి చాలామందికి హెయిర్ మీద ఎంత ప్రేమ అంటే మార్కెట్లో ఎలాంటి షాంపూస్ దొరికినా, అంటే కొత్తగా ఏవైనా సెలబ్రిటీస్ ప్రమోట్ చేసినా, లేకపోతే ఇది మంచిది అని ఎవరైనా చెప్పినా, సజెస్ట్ చేసినా కానీ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ అన్నీ కొని తెచ్చేసుకుంటారు అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. న్యాచురల్ వేలో ఏమైనా షాంపూస్ దొరికితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? సో ఈ వీడియో మీకోసమే. న్యాచురల్ వేలో షాంపూని ఎలా యూజ్ చేయాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఒకవేళ హోమ్ మేడ్ షాంపూస్ ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో అందరికీ అందం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ బాగుండాలని చూస్తూ ఉంటారు. ఈ హెయిర్ బాగుండాలనే తపనతో చాలా కెమికల్తో కూడిన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి న్యాచురల్ వేలో షాంపూస్ బయట కొన్నా కానీ మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఒకవేళ ఇంట్లో హోమ్మేడ్ షాంపూస్ అంటే ఎలా తయారు చేసుకోవాలి? ఓకేమా. సో తలస్నానము ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ వారంలో ఒకసారి 2 సార్లు రైతు రెగ్యులర్ కూడా చేస్తున్నారమ్మా. అవును. సో తలస్నానం వరకు మంచిదే, కానీ తలస్నానానికి ఉపయోగించేటువంటి షాంపూ వల్ల దుష్పరిణామాలు చాలా కలుగుతున్నాయమ్మా. చాలా మందికి అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత, వాటి మీద సదవగాహన లేకపోవడం చేత విచ్చలవిడిగా అలాంటి షాంపూలు వాడడం చేతనే కొంచెం ఈ స్కాల్ప్ సంబంధించినటువంటి సమస్యలు, చుండ్రు ఇలాంటి సమస్యలు, అదేవిధంగా వెంట్రుకలు బ్రిటిల్గా తయారవడము, కోర్సుగా తయారవడము, చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబోయడము, అదేవిధంగా వెంట్రుకలకు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కలుగుతున్నాయమ్మా. కొంతమందికి అయితే నాన్ స్పెసిఫిక్గా పేనుకోరకూడదు అని చెప్పేసి కూడా సమస్య వస్తుంటుందమ్మా. దీనికి రీజన్ కూడా తెలియదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు కూడా ఇంతవరకు శాస్త్రీయంగా అయితే నిర్ధారణ కాలేదమ్మా. ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ షాంపూల వల్ల వస్తుంటాయి. కానీ చాలామందికి తప్పని పరిస్థితుల్లో మరి రెడీమేడ్ అవైలబుల్ షాంపూలు తెచ్చుకొని వాడుకుంటారమ్మా. సో కొన్నిట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్నిట్లో కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. సో అవగాహన లోపం చేత మరి ఎవరికి ఏది అనుకూలంగా ఉండి, ఏది బాగుండి, ఏది కొంచెం స్మెల్ బాగుండడం కానీ, ఎక్కువ నురుగు రావడం కానీ, ఇట్లా టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటివి అయితే కొంతమంది మరీ ఎక్కువ వాడుతుంటారు. సో అలా కాకుండా హోమ్ మేడ్ షాంపూని మనం తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని ఇంటిల్లిపాది వాడగలిగితే ఇంటిల్లిపాదికి చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ తలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఈ హెయిర్స్కి సంబంధించినటువంటివి, స్కాల్ప్కి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. 1 కిలో ఈ మినుములు పొడి చేసుకోవాలి. మినుములమ్మా, మీరు చాలా ఆశ్చర్యపోతారు. సో అందరూ వాడుతుంటారమ్మా. చెప్తానమ్మా, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ 1 కిలో మినుములు కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. సో మినుముల పౌడర్లో అది కూడా మరి కోర్స్ పౌడర్ అయితే సరిపోతుందమ్మా, మరీ మెత్త పొడి కూడా అక్కర్లేదమ్మా, కోర్స్ ఉంటే సరిపోతుంది. సో మినుములను వేయించేసేసి పౌడర్గా తయారు చేసుకుని 1 కిలో మినుముల పొడి తీసుకోవాలి. అందులో ఈ ఉసిరిక పొడేమా 25 గ్రామ్స్ కలపాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్లు షీకాకాయ పొడి ఇప్పుడు కలపాల్సి వస్తుంది. 1/4 కిలో అమ్మా. 1 కిలో మినుములు అయితే మిగతా పదార్థాలన్నీ, అంటే ఇప్పుడు ఉసిరిక పొడి 1/4 కిలో, అదేవిధంగా షీకాకాయ పొడి 1/4 కిలో, అదేవిధంగా 3వ పదార్థంగా మెంతులను వేయించేసినటువంటి పొడి 1/4 కిలో. సో ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 1/4 కిలో కలిపేసారు. అది 1 కిలో అయితే మిగతావన్నీ 1/4 కిలో. ఈ 3 పదార్థాలు కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి షాంపూ మేడ్ పౌడర్ తయారవుతుంది. అంతేమ్మా. సో ఇది ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని దీన్ని ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు వాడుకుంటున్నారు. తల స్నానం చేసేటప్పుడు 200 ml ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్ళు తీసుకోవాలమ్మా. ఒక పెద్ద గ్లాస్ వేడి నీళ్ళలో దాదాపు 5-6 స్పూన్లు ఈ పౌడర్ వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసేయాలి. 10 నిమిషాలు లేదా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టవచ్చమ్మా. ఆ విధంగా నానబెట్టిన తర్వాత బాగా కలిపేసేసి తలకు అప్లై చేసేసి ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత బాగా మనం రుద్దుకోవడం వల్ల తలకు సంబంధించినటువంటి మురికి తరిగిపోతుంది, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. చుండ్రు ఇలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. చుండ్రు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చర్మము ఈ డ్యామేజ్ కావడం కానీ, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం కానీ ఇలాంటివి కూడా జరగకుండా ఉంటాయమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి షాంపూ ఈ షాంపూమా. సో అవసరమైతే మరి ఆ వాడేటప్పుడు ఒక నిమ్మకాయ కూడా
నిమ్మకాయ కూడా అందులో పిండేసి కూడా షాంపూ లాగా వాడుకోవచ్చమ్మా. సో మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి మరి మార్కెట్లో దొరికేటువంటి ఆ సింథటిక్ షాంపూస్ కంటే కూడా ఇలాంటి షాంపూ వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. సార్ అసలు మినుములు అనేది ఫస్ట్ టైం వింటున్నాను హెయిర్కి అప్లై చేయాలని. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎస్ అమ్మా, దీనివల్ల ఏం జరుగుతుందంటే అమ్మా, ఈ యొక్క మినుములు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయమ్మా. మినుములలో ఈ కాల్షియము తర్వాత ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందమ్మా. సో ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా హెయిర్ గ్రోత్ బలంగా దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పరోక్షంగా ఏం చేస్తుందంటే మా ఈ వెంట్రుక అనేది ఒక ప్రోటీన్ అనమాట. సో ఈ మినుములు లాంటి ప్రోటీన్ని మనం ఆ భాగానికి అందించినప్పుడు ఈ కెరటిన్ అనేటువంటి ప్రోటీన్ బాగా డెవలప్ చేసేసి మరి చిన్న వయసులోనే వెంట్రుకలు డ్యామేజ్ కాకుండా వెంట్రుకలు ఊడకుండా ఉంటాయమ్మా. ఇప్పుడు ఏదో నా వయసు వచ్చినటువంటి వాళ్ళకైతే వయోరీత్యా మరి అలాంటివి వాడినా కానీ మరి హెయిర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. హెయిర్ని కంట్రోల్ పోయే వాటిని కంట్రోల్ చేసుకోలేమమ్మా, ఒక స్థాయిలో ఉంది కాబట్టి. సో చిన్న వయసు వాళ్ళకైతే మాత్రం ఈ ప్రోటీన్ బాగా ప్రోటీన్ లభ్యత బాగా జరుగుతుంది కాబట్టి ఈవెన్ ఎక్స్టర్నల్ అప్లై చేసినప్పటికీ మరి ఆ వెంట్రుకలు నిగనిగలాడుతూ కోమలంగా సుందరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా మెంతులు ఉన్నటువంటి కొద్ది శాతం నుండి ఆయిల్ కూడా దీనికి పనిచేస్తుందమ్మా. ఆయిల్ కూడా వెంట్రుకలు సౌందర్యవంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లబడకుండా ఉండేందుకు మరి ఈ మినుములు పనిచేస్తాయమ్మా. సో ఈ మినుములు మల్టీపర్పస్గా పనిచేస్తాయి. అదేవిధంగా షీకాకాయ బెస్ట్ స్కావెంజర్. అంటే ఈ తల భాగంలో ఉన్నటువంటి మురికిని అతి సమర్థవంతంగా తొలగించాలన్నటువంటి శక్తి ఈ యొక్క షీకాకాయ పౌడర్కి ఉందమ్మా. దీంతోపాటు మరి ఈ యొక్క చుండ్రు రాకుండా ఉండేందుకు అదేవిధంగా తల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేటట్టు కూడా ఈ యొక్క షీకాకాయ ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా ఈ యొక్క ఉసిరి కూడా బ్లడ్ సర్క్యులేషన్కు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందమ్మా. అంటే ఈ స్కాల్ భాగంలో తల భాగంలో ఉన్నటువంటి కణాలు కణజాలాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరిగేటట్లు ఉండేందుకు కూడా ఈ యొక్క ఉసిరిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లే మెంతుల్లో కూడా ఉన్నటువంటి ఈ ట్రైగోనిలిన్ ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా వెంట్రుకలు చిన్న వయసులో నల్లబడకుండా ఉండేందుకు, వెంట్రుకలు విరగకుండా ఉండేందుకు, వెంట్రుకలు ఆ యొక్క కోమలత్వాన్ని పోకుండా ఉండేందుకు, వెంట్రుకలు నిగనిగలాడుతూ సౌందర్యవంతంగా ఉండేందుకు, వెంట్రుకల్లో తేమ శాతము తైల శాతం తగ్గకుండా ఉండేందుకు, చుండ్రు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా పేలు ఇలాంటివి రాకుండా ఉండేందుకు ఇలా మల్టిపుల్గా ఈ యొక్క మెంతులు కూడా ఉపయోగపడతాయమ్మా. సో కాబట్టి హోమ్ మేడ్ ఈ యొక్క షాంపూని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఇంటిల్లిపాదికి చాలా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం వాళ్ళ సొంతం అవుతుందమ్మా. హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలా మందికి, కొంతమందికి హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఆ రూట్ కాజ్ ఏంటి? 1,00,000 కారణాలు ఉన్నాయమ్మా. అసలు హెయిర్ లాస్ అయ్యేందుకు వయస్సు ఒక కారణం. అంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగంగా అనువంశికంగా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటుంది. క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుంది. చిన్న వయస్సులోనే మరి హెయిర్ లాస్ కావడం మాత్రం అది ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కూడా కాదమ్మా. అది ఒక రకమైన అనారోగ్యం కిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ లాస్ కావడం గమనిస్తున్నారమ్మా. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు బాగా గమనిస్తున్నారు, చిన్న వయసులోనే హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. సో వీటికి పోషకాహార లోపము, అదేవిధంగా మానసిక ఒత్తిడి, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడము, అజీర్ణ సమస్యలు, మోషన్ ఫ్రీగా కాకపోవడము, హార్మోన్ల అసమతుల్యత, ఇలాంటి వివిధ రకాల కారణాల రీత్యా ఈ హెయిర్ లాస్ మరి చిన్న వయసులోనే హెయిర్ లాస్ కావడం జరుగుతుందమ్మా. సో పెద్ద వయసులో నేను చెప్పినట్లు హెయిర్ లాస్ అవుతుంటుంది. సో మీరు ఈ క్వశ్చన్ అడిగి నేను చెప్పేసరికి మరి సార్ వాడుకోవచ్చు కదా, సార్ ఇట్లా పెట్టుకొని మాకు ఎట్లా చెప్తున్నాడు అని కూడా కొంతమందికి కామెంట్స్ రాసేటువంటి ఆ పద్ధతి రాసేవాడు నెగిటివ్గా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అట్లా రాయడం వల్ల ఏమవుతుందంటేమా మంచి విషయాన్ని చాలామంది కోల్పోతారమ్మా. సో ఈ వీడియోలో ఎందుకంటే వీడియో అంతా చూసినప్పుడు వాళ్ళకి అవగాహన కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మరి నిజంగా ఈ ఔషధం వాడుకోవడంలో తప్పు లేదు అనుకునేటువంటి వాడు వాడుకోవచ్చమ్మా. సార్కి 65 years ఇప్పుడు, అంతే కదా, 65 years అనమాట. ఇప్పుడు నార్మల్గానే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళంత శ్రద్ధ ఏం చూపించరా, ఇప్పుడు నాకు ఎందుకులే అంటారు. మీకు హెయిర్ సమస్యలు వస్తే చూడండి, లేదంటే మానేయండి. కానీ నిజానికి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు ఏది కావాలో అంతవరకు తీసుకోండి. సో జనరల్గా ఏంటంటే ఆ విధంగా కామెంట్ రాసేసరికి ఎంతో మంది సఫరర్స్ కూడా నెగిటివ్ భావాన్ని దృష్టి ఉంచుకొని మంచి ఫార్ములా కోరుకుంటారు. మీరు వాడచ్చు కదా అవి ఇవి అని నేను కూడా చూసాను కొన్ని వీడియోస్లో. సో నిజంగా చెప్పుకోవాలంటే హెయిర్ కోసం నేను తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అయితే లేదమ్మా. కావాలంటే ఇప్పుడైనా విక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు, వాటి మీద ఆసక్తి లేదు, వాటి మీద అభిప్రాయం కూడా లేదమ్మా.
సో ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు మానసికంగా చాలా వెదకు గురవుతుంటారు. సో ఈ మధ్య కాలంలో మరి అందం ఆకర్షణ కోసం అని చెప్పేసి మరి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళతో పాటు పెద్దలు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చమ్మా. సో ఫార్ములా అంతా విన్న తర్వాత దానివల్ల ప్రాబ్లం లేదనుకుంటే వాడుకోవడంలో తప్పలేదమ్మా. ఇదేం లక్షల రూపాయలు చేసేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఔషధం కూడా కాదు. సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి వాటితోనే కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండి నాకు వెంట్రుకలు బాగుండాలా, కోమలంగా ఉండాలా, సౌందర్యవంతంగా ఉండాలా, నిగనిగలాడుతుండాలా, అందంగా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే కూడా అందరూ వాడుకోవచ్చమ్మా. సో ఫస్ట్ ఉపోద్ఘాతం ఇది. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి వీడియో మిస్ అవుతారమ్మా. ఆవేదనతో ఆతృతతో చెప్తాను నేను. సో కాబట్టి ఏమంటే అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే సరిపోతుందమ్మా. సో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే దాదాపు ఈ 30-40 సంవత్సరాల నుంచి మరి ఎంతోమందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ వాడిన తర్వాత మరి ఈ 35-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ఆ ఫీడ్బ్యాక్తోనే మంచి ఆన్సర్ కూడా మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ మంచి రెమెడీ కూడా చెప్తాను నేను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అనేక రకాల కారణాల వల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది. సో పోషకాహార లోపం వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ వల్ల కానీ, హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ, మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ, అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సమస్యల వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ కానీ, ఏ కారణం వల్ల హెయిర్ లాస్ అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే వయోజనిత రీత్యా నేను చెప్పినట్లు వాళ్ళకంత ప్రయోజనం కలగకపోవచ్చు కానీ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, హెయిర్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో అంత ప్రయోజనం ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో కలగకపోవచ్చు కానీ వాళ్ళు కూడా కొంతమందికి మార్పు అయితే కలగవచ్చమ్మా. ఈ యొక్క ఫార్ములా లాంటిది అనమాట. సో చిన్న వయసు వాళ్ళకందరికీ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం మూడమ్మా. మొట్టమొదటిది కరివేపాకు. సో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటుంది, ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా దొరుకుతుంటుందమ్మా. సో హెయిర్స్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు తొలగించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ఔషధ ద్రవ్యం కరివేపాకు. సో కరివేపాకులో ఫైబర్ ఉంది, తర్వాత అనేక రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ బాగా సమృద్ధిగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క మన దేహానికి ఉపయోగపడేటువంటివి, ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ కరివేపాకును ఎలా వాడుకోవాలంటే మంచి కరివేపాకు తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి తుడిచేసేసి ఆరించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అలాంటి పౌడర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. కరివేపాకు పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే మీకు తెలుసు కదమ్మా, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఉసిరి అందరికి తెలుసమ్మా, అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవ్యాలు. సో ఉసిరి మనకు సీజన్లో అయితే కొన్ని సీజన్స్లో మనకు ఈ ఉసిరి ఇలాంటిదే దొరుకుతుందమ్మా. సో మిగతా సీజన్లో అన్ సీజన్లో మాత్రం మనకు ఈ ఉసిరి కాయలు ఎండబెట్టి చేసినటువంటి ఉసిరి పెచ్చులు కానీ లేకపోతే పౌడర్ కానీ దొరుకుతుందమ్మా. సో సంవత్సరం అంతా అయితే మనం ఉసిరిని సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇలాంటిది దొరికినప్పుడైతే మనం ఎండబెట్టేసేసి ఏమో బాగా ఎండిపోయిన తర్వాత నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఆమ్లా పౌడర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి ఆమ్లా పౌడర్ వాడుకుంటే సరిపోతుంది. సో ఆమ్లా పౌడర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే వెంట్రుక భాగంలో అంటే ఈ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో ఆ స్కాల్ప్ నుంచి వచ్చేటువంటి వెంట్రుకల భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం లేకుండా చేసేందుకు ఇందులో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్, కొర్సెటిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఎంబిలిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి, వెంట్రుకల గ్రోత్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెంట్రుకల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి. పోషకాంశాలు సమృద్ధిగా అందేటట్లు ఆ యొక్క స్కాల్ప్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. వెంట్రుకలు నిగనిగలాడేందుకు ఉపయోగపడతాయి. చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు కూడా వెంట్రుకల్లో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావు. ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం ఒకటి, వెంట్రుకలు రాలిపోవడం కూడా జరుగుతుందమ్మా. సో వాళ్ళు కప్పిపుచ్చేదానికి కొంతమంది ఏం చేస్తారంటే మరి హెయిర్ ఆయిల్స్ అని చెప్పేసి, హెయిర్ డైస్ ముఖ్యంగా ఇలాంటి వాడుకుంటుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మనం ఇంటర్నల్గానే వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్గా ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు, వృద్ధాప్య లక్షణాలు
చిన్న వయసులోనే రాకుండా ఉంటాయమ్మా. ఓకే. సో అది కూడా ఆ బెనిఫిట్ కూడా ఉసిరిలో ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇందులో సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ స్కాల్ప్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఈ యొక్క తలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వెంట్రుకలకు సంబంధించినటువంటి జబ్బులు, చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఉసిరి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. మూడవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా. ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. సో నల్ల నువ్వులు శ్రేష్టం అనమాట. ఇందులో హైయెస్ట్ కాల్షియం అమ్మా, ఇంచుమించు 1640 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. సో 100 గ్రాముల ఇందులోమ్మా 100 గ్రాముల నువ్వుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం చాలా చాలా అవసరం అమ్మా మన దేహానికి. సో ఈ కాల్షియం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెంట్రుకలడం తగ్గిపోతుంది, రాలడం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో ఫైబర్ బాగుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాలమ్మా, ఈ లిగ్నాన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి, లినోలిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ కుదుర్లకు రక్త సరఫరా బాగా కలగజేసి కుదుర్లు దృఢంగా బలిష్టంగా ఉండేట్టు చేసేసి వెంట్రుకలు చిన్న వయసులోనే త్వరగా ఊడకుండా ఉండేందుకు, హార్మోన్ల అస్తవ్యస్తత ఏదన్నా హార్మోన్ల అస్తవ్యస్తం చక్కదిద్దేందుకు, అదేవిధంగా ఈ కాల్షియము, అదేవిధంగా ఐరన్ ఇలాంటి పదార్థాలు, ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పోషక భరితంగా ఉండేందుకు ఇలాగ మల్టిపుల్ పర్పస్ కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమ్మా. నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలమ్మా. మరీ మెత్తగా చూర్ణం కాదు, అంత కలిసిపోతే సరిపోతుంది. సో ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో కరివేపాకు పొడి 50 గ్రాములు, తర్వాత ఈ ఉసిరిక పొడి 50 గ్రాములు, నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ సో కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలుపుకోవడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారైపోయిందమ్మా. ఈ 150 గ్రాముల ఔషధము పెద్దవాళ్ళకైతే 1 మంత్కు సరిపోతుందమ్మా. 1/2 టీ స్పూన్ మార్నింగ్, 1/2 టీ స్పూన్ నైట్. తేనెతోనే వాడుకోవచ్చు తగినంత, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు, లేదంటే కాస్త పౌడర్ నోట్లో వేసుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా వాడుకున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని సమర్థవంతంగా పనిచేసేసి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో చిన్న వయసు అంటే చిన్న పిల్లలు అయితే ఉదాహరణకి 10 సంవత్సరాలు లోపు, లేకపోతే మాక్సిమం 15 సంవత్సరాల లోపల పిల్లలకి, తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. సో 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం 1/2 టీ స్పూన్, నైట్ 1/2 టీ స్పూన్. చిన్న వయసు వాళ్ళకైతే 1/2 టీ స్పూన్ ఉదయం, 1/2 టీ స్పూన్ రాత్రమ్మా. సో ఇట్లా పెద్ద వయసు వాళ్ళకైతే ఈ యొక్క ఔషధం 1 మంత్కి సరిపోతుంది, చిన్న వయసు వాళ్ళకైతే 2 మంత్స్ సరిపోతుంది. సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటుండాలమ్మా. మరీ చిన్న వయసు ఉంటుంది అనుకోండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఆ రేంజ్లో ఉన్నటువంటి పిల్లలకైతే 1/4 స్పూన్ కాకుండా కూడా 1/8 స్పూన్ వాడుకోవాలమ్మా. అట్లా కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే మాక్సిమం ఇది టీనేజ్ లోనో లేకపోతే 20s తర్వాత యూజ్ అవుతుందిగా. ఇష్యూస్ అని వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మేబీ అంత చిన్నపిల్లల్లో అవసరం లేదనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.